కాసేపట్లో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ షురూ కానుంది. దీంతో డిప్యూటీ మేయర్ ఎన్నికపై కూటమి నేతల్లో టెన్షన్ నెలకొంది. కాసేపట్లో కౌన్సిల్ హాల్లో ఎన్నిక ప్రక్రియ జరగనుంది. కాగా విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా దల్లి గోవింద్ ను ప్రకటించారు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ పేరును ఖరారు చేశారు. ఇందులో భాగంగా సీల్డ్ కవర్ లో గోవింద్ పేరును పంపింది జనసేన అధిష్టానం. దీంతో పార్టీ మారిన వారికి ప్రాధాన్యత దక్కలేదు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ పేరు ఖరారు కావడంతో టీడీపీ ఆశావాహులు డీలా పడ్డారు. ఇక ఏప్రిల్ 26న అవిశ్వాస తీర్మానంతో డిప్యూటీ మేయర్ పదవి కోల్పోయాడు వైసీపీ నేత జిఎన్ శ్రీధర్. మరి కాసేపట్లో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ అయితే షురూ కానున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, శాలిని, ఈ రోజు అయితే డిప్యూటీ మేయర్ ఎన్నిక అయితే దాదాపు 11 గంటలకైతే ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఎన్నికకు సంబంధించి దాదాపు కార్పొరేటర్లు అందరూ ఈ సమయానికి అయితే ఇక్కడ చేరుకోవడం అయితే జరిగింది. గతంలో మేయర్ ఎన్నిక జరిగేటప్పుడు అయితే దాదాపు 10:30-11 సమయం లోపలే మొత్తం 74 మంది కూడా జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ హాల్లో చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒక 25 మంది కూడా లోపలికి చేరుకోలేదు. దాదాపు 3 వర్గాలకు అయితే చీలిక జరిగిన విషయం అయితే కనిపిస్తుంది. దాదాపు 11 గంటలకు జరగాల్సిన ఈ సమావేశం కావాల్సిన కోరం ఎంతమంది అయితే ఉంటారో ఆ కోరం సంబంధించి ఎవరు లేకపోవడంతో ఎన్నిక జరుగుతుందా జరగదా అని అయితే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంటుంది. అసలు దీని అంతటికీ గల కారణం ఏంటంటే టీడీపీ అలానే జనసేన ఇద్దరు కూడా డిప్యూటీ మేయర్ పైన పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఎవరికి వారుగానే ఏమైనా తీరుగా మారిపోయి ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా ఫస్ట్ దస్పుల్లా హోటల్లో అయితే ఉంచడం అయితే జరిగింది. మొత్తం 74 మంది కూడా దస్పుల్లా హోటల్లో ఈ డిప్యూటీ మేయర్ కోసం అయితే మంతనాలు జరిపి షీల్డ్ కవర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ షీల్డ్ కవర్ ఓపెన్ చేసే దీంట్లో అయితే అధిష్టానం ప్రకటించిన పేరుగా అయితే మాత్రం ఈ ఎవరైతే 64వ వార్డు కార్పొరేటర్ ఉన్నారో అతని పేరు జనసేనకి అయితే కేటాయిస్తున్న మన విషయం అయితే తెలియజేయడం జరిగింది. అందుకు భిన్నంగా అయితే వీళ్ళెవరూ కూడా దీన్ని అంగీకరించకపోవడంతో ఎవరు 2 వర్గాలుగా చీలిపోవడంతో ముఖ్యంగా మహిళా కార్పొరేటర్లు ఎవరైతే ఆశపడ్డారో టీడీపీలో వాళ్ళు మహిళా కార్పొరేటర్లు 11 మంది టీడీపీ మహిళా కార్పొరేటర్ 11 మంది కూడా ఆ సమావేశం నుండి దస్పుల్లాలో జరుగుతున్న ఆ షీల్డ్ కవర్ ఓపెనింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నుండి అయితే వాళ్ళందరూ వైదొలగడం జరిగింది. వాళ్ళని అనుసరిస్తూ మరొక 16 మంది అయితే బయటికి రావడంతో దాదాపు ఇదంతా కూడా ఒక తీవ్రమైన ఉత్కంఠ అయితే నెలకోవడం అయితే జరిగింది. చాలని ఇప్పటికీ కూడా జీవీఎంసీ కౌన్సిల్ లోపలికి చేరాల్సిన వీళ్ళెవరూ కూడా లోపలికి చేరకపోవడంతో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అయితే తీవ్రంగా అయితే ఉంది. షీల్డ్ కవర్ లో వచ్చిన పేరునైతే మార్చే అవకాశం కూడా ఉందని అయితే ఇక్కడ చాలా మంది అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే పేతల మూర్తి యాదవ్ కార్పొరేటర్ జనసేన నుండి అయితే లోపలికి చేరుకోవడం జరిగింది. మిగతా కార్పొరేటర్లు జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రాకపోవడం, కొత్తగా పార్టీలో చేరిన వారికి అయితే అవకాశం ఇస్తామని వాళ్ళు చెప్పారని చెప్పేసి పార్టీ మారామని, కానీ ప్రస్తుతం మేము పార్టీ మారినా కూడా మాకు ఎటువంటి సౌలభ్యాన్ని కల్పించకుండా మాకు ఇస్తామన్న మాట తప్పారనే విషయంతో అయితే కొత్తగా వైసీపీ నుండి పార్టీలోకి చేరిన వారు అయితే దాని మీద అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీలో ఎన్నో ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. మేము దాదాపు 63 మంది అయితే మా యొక్క సంఖ్యాబలం ఉంది. 63 మంది సంఖ్యాబలం ఉన్నా కూడా మమ్మల్ని మీరు ఎన్నుకోకపోవడాన్ని డిప్యూటీ మేయర్ గా మాకు పదవి ఇవ్వకపోవడంతో అయితే వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది తీవ్రంగా ఉత్కంఠ అయితే ఉంది. ప్రస్తుతం జీవీఎంసీ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం అయితే జరిగింది. ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ దాదాపు ఎవరిని కూడా ఈ ప్రాంతంలోకి రానివ్వకుండా చూడడం అయితే జరుగుతుంది. ఏ సమయంలో ఏం జరగబోతుందని ఉత్కంఠ అయితే ఇక్కడ ఏర్పడడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు జనసేనకి సీట్ ఇస్తామని చెప్పేసి అధిష్టానం నుండి దాదాపు అంటే కూటమి నేతలు అందరూ కలిసి ఒక పేరు నుంచి ప్రస్తావించారు. 64వ వార్డు కార్పొరేటర్ అయితే
ప్రస్తావించడం జరిగింది. ఆ యొక్క కార్పొరేటర్ కి అయితే ఇవ్వడాన్ని ఎవరు కూడా అంగీకరించట్లేదు. కానీ అతడైతే దాదాపు ప్రజారాజ్యం నుండి కూడా చిరంజీవి కుటుంబానికి అలానే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో పాటు నిత్యం నడుస్తూ ప్రజా సంక్షేమాలు చేస్తారని అయితే జనసేన నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఎవరు ఏది చేసినా సరే కూటమి నేతల్లో అయితే కుమ్ములాట్లు అయితే ఈ రోజు ఇక్కడ నుండి ఆద్యం పోసుకునే అవకాశం ఉంది. జీవీఎంసీ ఎన్నికతో స్టాండింగ్ కౌన్సిల్ లో వీళ్ళందరూ ఏకమయ్యారు. కానీ ఇదే డిప్యూటీ మేయర్ పదవి కోసం అయితే కుమ్ములాట్లు కూడా మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా కుమ్ములాట మొదలై వాళ్ళ మధ్య ఐక్యత కనిపించిందంటే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలోనే కనిపించిందా? మళ్ళా ఈ రోజు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి కోసం అయితే వీళ్ళు పోకలాడుతున్నారు. ఈ పదవి కోసం ఇక్కడే కుమ్ములాట్లు మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా చీలికలు జరిగే విధంగా ఉంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒక పేరును ప్రస్తావించారు. అలానే ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అయితే ఒక పేరునైతే ప్రస్తావించారు. ఈ రెండు పేర్లను కూడా పరిగణలోకి తీసుకోకుండా జనసేనలో తీసుకోవడాన్ని అయితే వాళ్ళు కూడా కాస్త అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన రేపటి పరిస్థితులు ఎలా ఉండిపోతున్నాయి, దాదాపు ఇప్పుడు జరగాల్సిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇంకా జరగకపోవడంపై అసలు లోపల ఏం జరగబోతుందని అయితే అందరూ కూడా ఆత్రంగా వేచి చూస్తున్నారు. శాలిని, అలాగే సూర్యప్రకాష్, ఈ రోజు అసలు ఎన్నిక ప్రక్రియ జరిగే ఛాన్స్ ఉందా? ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారిని బుజ్జగించే ప్రయత్నం చేసే ఛాన్స్ ఉందా ఈ రోజు? దాదాపు ఆ మంతనాలు జరపడానికి అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే సన్నాహాలు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ బ్రేక్ఫాస్ట్ మీట్ కి అయితే వాళ్ళు రమ్మని చెప్పడం అయితే జరిగింది. కానీ బ్రేక్ఫాస్ట్ మీట్ లోనే ఈ యొక్క పేరును ప్రస్తావించడంతో ఒక్కసారిగా ఈ మహిళలు వెళ్ళిపోవడంతో వాళ్ళతో పాటు వాళ్ళని అనుసరిస్తున్న వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ నుండి వైదొలగడంతో అక్కడంతా కూడా అసలు ఈరోజు ఎన్నిక జరిగే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగా మారే విధంగానే ఉంది. ఎవరు కూడా ఇప్పటికీ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం జీవీఎంసీ ప్రాంతంలో అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఎవరు కూడా కార్పొరేటర్లు ఎవరు కూడా రాలేదు. దాదాపు 24 మంది జనరల్ గా అంటే పార్టీ విధేయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రావడం జరిగింది. ఇప్పటికీ కూడా పార్టీ ఏం చెప్తారో దాన్ని బేస్ చేస్తున్నాయి. ముఖ్యంగా కందుల నాగరాజు జనసేనలో కూడా రెండు వర్గాలుగా చేయడం అయితే జరిగింది. కందుల నాగరాజు అనే అతనైతే గతంలో ఎప్పుడు వైసీపీలో చేరి వైసీపీ పార్టీ ఉంటుండగానే విశాఖ నగరంలో ఇక్కడ ఒక పేరు తీసుకురావడానికి అయితే ఎంతో కృషి చేస్తూ కందుల నాగరాజు కూడా ముందుకు రావడం అయితే జరిగింది. కానీ కందుల నాగరాజు పేరు ప్రస్తావించకపోవడం, గతంలో దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పదవి ఇస్తామని జనసేన నుండి క్యాండిడేట్ కి నిలబెడతామన్నారు. అలానే మేయర్ టైంలో కావచ్చు, డిప్యూటీ మేయర్ టైంలో కావచ్చు నాకే ఇస్తారని ఆశావాహంగా ఇప్పుడు ఎదురు చూడడం ఇప్పుడు నిరాశ చెందడం అయితే జరుగుతుంది. అందుకు సంబంధించి డిప్యూటీ మేయర్ పదవి తనకి రావాలని అయితే ఎంతో పట్టు సాధించడానికి అయితే తను ఎంతో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. అందుకు భిన్నంగా ఈ రోజు అయితే ఇక్కడ అతనికి పేరు రాకపోవడంతో అతను కూడా ఈ రోజు రాకపోవచ్చు. అతను అనుచరులు దాదాపు ఒక 22 మంది అయితే ఉన్నారు. వాళ్ళు కూడా అతని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ రోజు రాకపోవడం అయితే జరుగుతుంది. ఇదంతా రాకపోవచ్చు రావచ్చు అనే మధ్యలో క్వశ్చన్ మార్క్ గానే మిగలడంతో ఏం జరగబోతుంది అనేది అయితే తెలియచ్చు. 11:30 వరకు అయితే స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ లోపలికి హాజరు కావాలి. 11:30 దాటితే లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇక్కడ ఉత్కంఠగా అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. దీంతో కోర్టు నుండి గుంటూరు జిల్లాకు నందిగం సురేష్ ను తరలిస్తున్నారు పోలీసులు. తొలుత మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత నందిగం సురేష్ ను కోర్టుకు తరలించారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి ఘటనలో నందిగం సురేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసులో వాదనలు ప్రతివాదనలు విన్న న్యాయస్థానం సురేష్ కు రిమాండ్ విధించింది.
వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ కు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. దీంతో కోర్టు నుండి గుంటూరు జిల్లాకు నందిగం సురేష్ ను తరలిస్తున్నారు పోలీసులు. తొలుత మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత నందిగం సురేష్ ను కోర్టుకు తరలించారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి ఘటనలో నందిగం సురేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసులో వాదనలు ప్రతివాదనలు విన్న న్యాయస్థానం సురేష్ కు రిమాండ్ విధించింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శాలిని, ఏదైతే మాజీ మంత్రి నందిగం సురేష్ కి రిమాండ్ విధించారు మంగళగిరి కోర్టు న్యాయమూర్తి, ఇరువాదనలు ఉన్నటువంటి న్యాయమూర్తి కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా న్యాయమూర్తి తీర్పిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఉద్దండరాయపాలెంలో జరిగినటువంటి దాడి, టీడీపీ కార్యకర్త రాజు పైన జరిగినటువంటి దాడి నిన్న చాలా ఉత్కంఠ నడిచింది. ఏదైతే మరి మాజీ ఎంపీ అదేవిధంగా వారి సతీమణి కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి సమయంలో కూడా మరి పోలీసుల మధ్య కూడా వారి మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల రిమాండ్ ఖైదీ నుంచి బయటకు వచ్చినటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ ఈ కేసులో పూర్తిగా కూడా ఇరుక్కున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. కొద్ది సమయంలోనే ఆయన అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ రోజు ఉదయం వరకు కూడా ఆయన్ని ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉంచినటువంటి నేపథ్యంలో కూడా ఉదయం వైద్య పరీక్షల అనంతరం కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఏదైతే మరి అంటే నందిగం సురేష్ బాబు కూడా రాజు పైన ఫిర్యాదు చేశారు. మా కేసు కూడా కట్టాలంటూ కూడా పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు రాజు పైన చేసినటువంటి దాడి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమాచారం తీసుకొని కూడా పోలీసులు కేసు వచ్చి కూడా జరిగినటువంటి తీరును కూడా ఆయన మీడియా ముఖంగా వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన్ని మరి కాసేపట్లో కూడా గుంటూరు కారాగారానికి తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. చాలని. రైట్, థ్యాంక్ యూ రమేష్. పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్ లో టీమిండియా పాల్గొనబోవట్లేదని అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఇవాళ క్రికెట్ కౌన్సిల్ కు తెలిపింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్ లో టీమిండియా పాల్గొనబోవట్లేదని అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ఇవాళ క్రికెట్ కౌన్సిల్ కు తెలిపింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇటు ఆసియా కప్ లో అయితే టీమిండియా పాల్గొనబోవట్లేదని అయితే ఇటు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అప్డేట్స్ ఏంటి? పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా భారత్ మధ్య నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పాకిస్తాన్తో వ్యాపారపరమైనటువంటి సత్సంబంధాలకు సంబంధించి కూడా పూర్తిగా వాటన్నింటిని కూడా ఎక్కడికక్కడ బంద్ పెట్టేసింది. ఒకవైపున విమానాల రాకపోకలను, అలాగే భారత్ ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలకు సంబంధించి కూడా పూర్తిగా వాటన్నిటిని కూడా తెగతింపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అక్కడ వస్తువులు కావచ్చు, లేకపోతే వ్యాపార కార్యకలాపాలు అనేవి ఇటు భారత్లో జరగడానికి వీల్లేదంటూ కూడా వాటన్నిటి మీద కూడా కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా స్పోర్ట్స్ పరంగాను భారత్ తన వైఖరి కంటిన్యూ చేస్తూనే ఉంది. ముఖ్యంగా వచ్చే నెలలో అంటే జూన్ నెలలో ఏషియా కప్ అనేది స్టార్ట్ కాబోతోంది. ఆసియా దేశాలు అనేవి ఈ యొక్క కప్లో పాల్గొంటూ ఉంటాయి. అయితే ఇందులో పాకిస్తాన్ సైతం పాల్గొంటూ ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్తో తాము ఆడటానికి ఇష్టం లేని కారణంగా పాక్ వైఖరికి నిరసనగా
ఈ యొక్క టోర్నీ నుంచి తాము వైదొలిగేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ టోర్నీలో ఇటు పీసీబీ నుంచి ఒక అధికారి చాలా కీ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉన్నాడు. పాకిస్తాన్కు సంబంధించినటువంటి మంత్రి ఏషియా కప్లో అధినేతగా ఉండి తన పెత్తనం చెలాయిస్తున్నటువంటి నేపథ్యంలోనే సో పాక్ యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి ఒక ఏషియా కప్ టోర్నీలో తాము ఆడేది లేదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పుడు బీసీసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీకి ఒక లేఖ రాసినట్లు తెలుస్తుంది. అయితే దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ వార్తల నేపథ్యంలోనే దీన్ని ఒకసారి బీసీసీఐ నుంచి కూడా ఒక కన్ఫర్మేషన్ లెటర్ అనేది రావాల్సి ఉంది. ఇది అధికారికంగా ధృవీకరణ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ వైఖరికి సంబంధించి కూడా ఇటు ఇప్పటికే పాకిస్తాన్తో టోర్నీల విషయంలోనూ పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ల విషయంలోనూ హెడ్ టు హెడ్ మ్యాచ్లను పూర్తిగా వీటన్నింటిని కూడా విరమించేందుకు కూడా ఇటు టీమిండియా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే బీసీసీఐ ఇందులో కీలక పాత్ర అనేది పోషిస్తుంది. భారత్ ఆడేటువంటి మ్యాచ్లకు సంబంధించి కూడా పూర్తిగా తమ యొక్క వైఖరిని తెలియజేస్తూ పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితులను అవకాశం ఇవ్వకుండా ఇటు వాళ్ళని ఇప్పటికే ఇటు అక్కడ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఆర్థికంగా దెబ్బకొట్టడం జరిగింది. మరోవైపున వారి యొక్క ట్రాన్స్పోర్టేషన్ కు సంబంధించి కూడా ఆ రకమైనటువంటి విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ స్పోర్ట్స్ పరంగాను క్రికెట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే యావత్ ప్రపంచం కూడా యావత్ ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించేటువంటి మ్యాచ్లుగా భావించాల్సి ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో పాక్ ఈ మధ్య కాలంలో అవలంబిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా దీని మీద పెద్ద ఎత్తున ఖచ్చితంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఏషియా కప్లో శ్రీలంక, వెస్టిండీస్, మరోవైపున ఇండియా, పాకిస్తాన్ ఈ దేశాలతో పాటు జింబాబ్వే ఇలా కొన్ని ఏషియాలో ఉన్నటువంటి కీలక దేశాలనేవి కూడా ఈ యొక్క కప్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. సో అట్లాంటిది ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించి పాకిస్తాన్ యొక్క మంత్రులు అక్కడ ఉన్నటువంటి అధినేతలు చాలా కీలక పాత్ర అనేది ఏషియా కప్లో పోషిస్తూ ఉండటంతో వారిని ఎలాగైనా వారి దగ్గరికి వెళ్ళి దీంట్లో కీలక పాత్ర పోషించేటువంటి ఉద్దేశం లేకనే భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బీసీసీఐ దీన్ని కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మళ్లీ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో కూల్చివేతలు షురూ చేసింది. ప్రస్తుతం హైదర్ నగర్ లో పోలీసులు భారీగా మోహరించారు. హెచ్ఎండిఏ లేఅవుట్ లో అక్రమంగా వెలిసిన షెడ్లను తొలగించింది హైడ్రా సిబ్బంది. సర్వే నెంబర్ 145/3 లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. తొమ్మిదిన్నర ఎకరాల్లో 25 ఏళ్ల కిందట డైమండ్ హిల్స్ పేరుతో అసోసియేషన్ ఏర్పాటు చేసి 79 ఫ్లాట్లు చేశారు. ఆ స్థలాన్ని ప్రసాద్ అనే వ్యక్తి కబ్జా చేశాడు. ఈ స్థలాన్ని 9 నెలల కిందట హెచ్ఎండిఏ లేఅవుట్ గా హైకోర్టు తేల్చింది. అయినా కబ్జాదారుడు ఖాళీ చేయలేదు. దీంతో బాధితులు హైడ్రాను ఆశ్రయించారు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలు చేస్తున్నారు. రైట్, ఇక ప్రస్తుతం అయితే హైదర్ నగర్ లో అయితే హైడ్రా కూల్చివేతలు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్ హైదర్ నగర్ లో? తెలంగాణలో అక్రమంగా కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా నేడు మియాపూర్ లో హైడ్రా కూల్చివేత చెప్పినది హెచ్ఎండిఏ లేఅవుట్ లోని అక్రమ నిర్మాణం అధికారులు తొలగిస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్యగా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ తప్పుడు పత్రాలతో తమ భూమి కబ్జా చేశారని కంప్లైంట్ వచ్చింది. ఇటీవల 70 మంది ప్లాట్ల యజమానులు ఈ ఫిర్యాదు చేశారు హైడ్రా కమిషనర్ కు. దీంతో రంగంలోకి దిగినటువంటి హైడ్రా అధికారులు అయితే కూల్చివేతలు చేపట్టారు. మొదట వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, తర్వాత కూల్చివేతలు అయ్యారు.
హెచ్ఎండిఏ లేఅవుట్ లోని ఒక్క అక్రమ నిర్మాణాలను అయితే అధికారులు పూర్తిగా తొలగిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతోనే అక్రమాలను తొలగిస్తున్నట్టు కూడా హైడ్రా అధికారులు తెలుస్తున్నారు. ఇక కబ్జాదారు నుంచి భూములు విడిపించడంపై ఆ ప్లాట్ల యజమానులు ఒక హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాము ఇచ్చిన కంప్లైంట్ కు వెంటనే స్పందించి హైడ్రా తీసుకోవడం దానిపైన వాళ్ళు స్పందిస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసు బందోబస్తు వద్ద ఈ హైడ్రాకు కూర్చోబెట్టలు అయితే జరుగుతున్నాయి. అలాగే మరి ఆ ఎవరైతే కబ్జా చేశారో ఆ వ్యక్తి ప్రసాద్ అసలు ఎవరు, అతని డీటెయిల్స్ ఏంటి, ఏమైనా తెలిసిందా అప్డేట్స్? అదే మొత్తం ఈ కూకట్పల్లి డివిజన్ సర్వే నెంబర్ 145 లో 9 ఎకరాల 20 గుంటల స్థలంలో ఈ డైమండ్ లేఅవుట్ అయితే విస్తరించి హెచ్ఎండిఏది. మరి ఇందులో మధ్యతరగతి ప్రజలతో మొత్తం 79 మంది 2000 సంవత్సరాలు ప్లాట్లు అయితే కొనుగోలు చేశారు. అనంతరం ఈ స్థలాన్ని అయితే శివదుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఈయన కొంతమందితో కలిసి అక్రమంలో పాల్పడ్డాడు. అనంతరం ఈ యజమానులను స్థలంలోకి రానికుండా హైకోర్టు నుంచి కూడా స్టే తీసుకొచ్చాడు తనకున్నటువంటి పర్పస్ తో. కొత్తగా తన పైన ఇప్పటికే చాలా కంప్లైంట్ అయ్యారు. ఒకటి కాదు మొత్తం 79 మంది ఓనర్లు 2000 సంవత్సరం నుంచి కూడా దీనిపైన పోరాటం చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి కూడా తన ప్లాట్లు వెళ్ళాలనుకున్నా కూడా ప్రతిసారి ఈ ప్రసాద్ అనే వ్యక్తి రౌడీలతో కానీ స్థానికులతో కానీ వాళ్ళని రానికుండడం ఇలాంటివి చేస్తున్నారు. తనపై ఇదివరకు కేసులు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 2004 సెప్టెంబర్ స్థలం అయితే దక్కిస్తున్నారు. వాళ్ళంతా కూడా న్యాయస్థానం పట్ల ఈ మొత్తం కూడా ఈ ప్లాట్ల యజమానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. స్థలాన్ని ఖాళీ చేయని పరిస్థితుల్లో మరోసారి హైడ్రాను కూడా సంప్రదించారు. మొత్తానికి హైడ్రా నేరైతే ఉదయం పోలీసులతో బందోబస్తు మధ్య అక్రమంగా తొలగింపు చేపట్టింది. ఈ ప్రసాద్ వ్యక్తి పైన కేసులు ఉన్నాయి. అలాగే తను కొన్ని ఇదే ప్లాట్లకు సంబంధించి బెయిల్ పైన కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి అందులో అలాగే ఇన్వెస్ట్ చేసిన బాధితులకు ఏమని చెప్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్? ఇక పూర్తిగా సర్దుమైనట్టు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మరోపక్క వాళ్ళు కొన్నట్టుగా ఇది నార్మల్ గా డీసీ లేఅవుట్ లేకపోతే ఇంకా అనధికారిక లేఅవుట్ కాదు, పూర్తిగా హైదరాబాద్ మెట్రో అథారిటీ అంటే హెచ్ఎండిఏ వేసినటువంటి లేఅవుట్. పూర్తిగా వాళ్ళు పక్షపాతం అంటే అన్ని పత్రాలు చూసి మరి కొన్నారు. కొన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి శోకసత్తో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మొత్తానికి వారికి వైపు హెచ్ఎండిలో ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లు వాళ్ళు ఆ లేఅవుట్ లో క్లియర్ గా పొందుపరుచున్నాయి. దాంట్లో ఎవరైతే అక్రమంగా వస్తున్న వ్యక్తి వేశాడో ఆ వ్యక్తిని అయితే నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇప్పుడు ఎవరి ప్లాట్ వాళ్ళు దర్జాగా అంటే హ్యాపీగా తీసుకుంటూ వాళ్ళు ఇప్పుడు దాంట్లో కన్స్ట్రక్షన్ కానీ మొత్తంగా వాళ్ళకు స్థలాన్ని పూర్తిగా హైడ్రా అప్పగించాలని చెప్పొచ్చు. దానికి హైడ్రా వాళ్ళు కృతజ్ఞతలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. సత్యాన్న శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కళింగపట్నం పంచాయతీ పెద్దపల్లిపేటలోని కోదండరామ ఆలయంలోని 7 విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాల ధ్వంసంపై విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కళింగపట్నం పంచాయతీ పెద్దపల్లిపేటలోని కోదండరామ ఆలయంలోని 7 విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాల ధ్వంసంపై విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక శ్రీకాకుళం జిల్లాలోని ఆలయంలో 7 విగ్రహాల ధ్వంసానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, అసలు దుండగులు ఎవరో ఏమైనా అప్డేట్స్ తెలుసాయా? శ్రీకాకుళం జిల్లా జైశ్రీరామ్ గార మండలం కళింగపట్నం పంచాయతీకి చెందినటువంటి పెద్దపల్లిపేట గ్రామంలో 400 సంవత్సరాల చరిత్ర గల శ్రీ కోదండరామ ఆలయం విగ్రహాల ధ్వంసం విషయంలో అయితే హిందూ విశ్వ పరిషత్ ఆందోళన చేయడం జరిగింది. అయితే
స్థానిక అర్చకులు, ప్రజలు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి దేవాలయంలో సీసీ కెమెరాలు పెట్టాలని, దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు లోకనాథం ఆనందరావు డిమాండ్ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే జిల్లాకు సంబంధించి ఏవైతే ఈ విగ్రహాలను ధ్వంసం చేశారో, ఈ విగ్రహాలను ధ్వంసం చేయడంలో వైష్ణవ ఆలయంలోని 7 విగ్రహాలు మొత్తంగా ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళు ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. కళింగపట్నం పంచాయతీకి చెందినటువంటి పెద్దపల్లిపేటలో కోదండరామ ఆలయంలో అయితే చోటు చేసుకున్న ఈ ఘటన మీద హిందూ సంఘాలన్నీ కూడా ఇప్పటికే భగమంటున్నాయి చాలని. అయితే ప్రస్తుతం ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం అదుపులోకి తీసుకోలేదు అని మనం చూసుకోవచ్చు. ఆలయంలోని కల్కి, బలరాముడు, శ్రీరాముడు, పరశురాముడు, నరసింహస్వామి, కృష్ణుడు విగ్రహాలు అనేటువంటి 7 విగ్రహాలు కూడా చేతుల్ని ధ్వంసం చేసినట్టుగా అయితే ప్రస్తుతం మనకి ఆ విగ్రహాన్ని చూస్తేనే తెలుస్తుంది చాలని. అయితే నిందితులను మాత్రం కఠినంగా శిక్షించాలని మాత్రం ప్రస్తుతానికి హిందూ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత వరుసగా మనం చూసుకున్నట్లయితే చాలా దేవాలయాల్లో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. అయితే విగ్రహాలు ఎవరైతే ధ్వంసం చేశారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మాత్రం డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు, అదేవిధంగా ఎవరైతే భక్తులు ఉన్నారు. అయితే శ్రీకాకుళంలో ఇది ఫస్ట్ టైం కాదు అని మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఒక 2-3 ఆలయాల్లో ఇదే మాదిరిగా ఇలా విగ్రహాలను ధ్వంసం చేయడం కానీ, లేదా ఆలయాల మీద అన్య మతానికి సంబంధించినటువంటి ఇది రాయడం కానీ ఇవన్నీ కూడా వెలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చూస్తున్నట్లయితే ఇప్పటికే పోలీసులు కూడా దేవాలయాల దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రతలను ఏర్పాటు చేసాము, ప్రతి దేవాలయాల దగ్గర కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసాము అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇలాంటి సమయంలో మళ్ళీ ఎందుకని ఇలాంటివి రిపీట్ అవుతున్నాయి అనేటటువంటి మాత్రం ఇంకా తెలియదు. ఏదేమైనా సరే చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రస్తుతం అందరూ కోరుకుంటున్నారు చాలని. సౌమ్య, ఇప్పుడు ఎక్కడైతే ఇవి ఆలయాలు దొంగిలింపబడ్డాయో మన ఆలయంలో సీసీటీవీ ఫుటేజ్ ఉందా? లేదు చాలని. ప్రస్తుతానికైతే ఏదైతే ఆ విగ్రహాలను ధ్వంసం చేశారో ఆ ఆలయానికి సంబంధించి మాత్రం ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్ అక్కడ లేకపోవడం నిజంగా అంటే సీసీ కెమెరాలు పూర్తిగా లేవు. మనం చూసుకున్నట్లయితే ఏదైతే జిల్లా ఎస్పీ ఉన్నారో మహేశ్వర్ రెడ్డి ఇప్పటికే జిల్లాకి సంబంధించినటువంటి అన్ని దేవాలయాల్లో ఇంచుమించుగా సీసీ కెమెరాలను మేము ఫిక్స్ చేశామని గతంలో కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే కొన్ని దేవాలయాలు మాత్రం ఎందుకని ఇవి పెట్టలేదు అనేటటువంటి మాత్రం ఇంకా సందిగ్ధంగానే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దుండగులు ఏవైతే సీసీ కెమెరాలు లేవో అలాంటి దేవాలయాలని టార్గెట్ గా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మాత్రం మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సౌమ్య. పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరం పోలీసులు దూకుడు పెంచారు. హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర చేశారని గుర్తించిన ఇంటెలిజెన్స్ అధికారులు సిరాజ్, సమీర్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో నిందితుల కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని తెలుస్తోంది. ఇద్దరి వెనుకున్న సూత్రధారులు ఎవరన్న కోణంలో ఫోకస్ చేశారు. మరికొందరి పాత్రపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో పేలుళ్ల కోసం ముడి పదార్థాలకు నిధులు ఎవరు సమకూర్చారన్న అనే అంశంపై విచారణ చేస్తున్నారు. పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరం పోలీసులు దూకుడు పెంచారు. హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర చేశారని గుర్తించిన ఇంటెలిజెన్స్ అధికారులు సిరాజ్, సమీర్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో నిందితుల కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని తెలుస్తోంది. ఇద్దరి వెనుకున్న సూత్రధారులు ఎవరన్న కోణంలో ఫోకస్ చేశారు. మరికొందరి పాత్రపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో పేలుళ్ల కోసం ముడి పదార్థాలకు నిధులు ఎవరు సమకూర్చారన్న అంశంపై విచారణ చేస్తున్నారు.